ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మీకు ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఫామ్ ప్లాట్స్ వర్సెస్ హైడ్రా గురించి మనం మాట్లాడతాం. ఫామ్ ప్లాట్స్ చాలామంది చాలా కష్టమని, తప్పు అని, అది ఎందుకు అని కొద్దిగా డౌట్స్ ఉంటుంది ఫామ్ ప్లాట్స్ మీద. కొందరైతే ఫామ్ ప్లాట్స్ తీసుకొని ఎంజాయ్ చేసుకునే దానికి బాగుంటుంది. కొందరికి హౌస్ ఉండి ఇంకొక ప్లాట్ ఉండి ఫామ్ ప్లాట్ కూడా కొని పెట్టుకుంటారు సేవింగ్కి. కానీ ఫామ్ ప్లాట్లో ఉన్న బెనిఫిట్ ఒకటి ఉంటుందండి. కరెక్ట్గా చేస్తే దాంట్లో ఫామ్ ప్లాట్ చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. నెంబర్ ఫస్ట్ పాయింట్, ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ అప్రూవల్ కావాలంటే మనకు అప్రూవల్ కోసం మనీ ఖర్చు పెట్టాలి, ఫెసిలిటీస్ అన్నీ దాంట్లో వేయాలి. అది మన కస్టమర్ మీద పడుతుంది. ఆ కస్టమరు 10,000 రూపాయలు యాక్చువల్గా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ తీసుకుంటే దాని మీద హెచ్ఎండికి కనీసం ఒక 2-3 వేలు ఖర్చు పెడితే సరిపోతుంది. అంటే 12-13 వేల రూపాయలకి మనం హెచ్ఎండి ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్కి పే చేసే మనీ కానీ అవన్నీ కలిపి ఆయన ప్రాఫిట్స్ కానీ 20,000 రూపాయలు పెడతాడు హెచ్ఎండి. అంటే 10,000 రూపాయలు బేసిక్ కాస్ట్ యొక్క ప్లాట్ని గజానికి ఇంకొక 10,000 రూపాయలు 100+100 అంటే 200% కాస్ట్ అవుతుంది. అది హెచ్ఎండిఏ అనమాట అప్రూవల్ కోసం. సో ఆ ఫెసిలిటీస్ ఇంకో 100% మనం వేసినా కూడా ఆ ఫెసిలిటీస్ మనకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. ఎందువల్లంటే హెచ్ఎండి ప్లాట్ కస్టమర్ కొన్న తర్వాత ఇమీడియట్గా 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలు కానీ అక్కడికి వెళ్ళడు, అక్కడికి హౌస్ కట్టుకోలేడు. ఇప్పుడే అక్కడ ఫెసిలిటీస్ రావు. అందువల్ల హౌస్ కట్టుకున్న ఎవరికి రెంట్కి రారు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అని చెప్పి హౌస్ కట్టడు. కానీ ఈ 10-15 సంవత్సరాల లోపే అది ఒక ఎలక్ట్రికల్ పోల్స్ బెండ్ అయిపోవడము, రోడ్డు కుంగిపోవడము, పైప్స్ అని పగిలిపోవడము, చెట్లు పెరిగిపోవడము ఇలా ఉంటుంది. మెయింటెనెన్స్ ఉండదు కదా. మాది మామూలే. ఏది అమ్మినవాడు డబ్బులు తీసుకుంటాడు, ఆయన ప్లాట్లో 4 ఉంటాడు, వెళ్ళిపోతారు. తర్వాత అసోసియేషన్ ఫామ్ అయిపోయి కొద్దిగా గజానికి 200 వేసుకొని చేసుకుంటారు. అది అనమాట. అందువల్ల ఆ కాస్ట్ డెల్టా కాస్ట్ బేసిక్ మీద డెల్టా కాస్ట్ అనేది మనకు ఉపయోగమా కాదా అనేది ఆలోచిస్తారు. అది రియల్గా ఉపయోగం అయితే ఇమీడియట్గా హౌస్ కట్టుకునే పని అయితే ఓఆర్ఆర్ దగ్గర ఉందనుకోండి హెచ్ఎండిఏలు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఓఆర్ఆర్ నుంచి ఒక 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఇల్లు కట్టుకుంటే రెంట్కి ఎవరు రారు. అందువల్ల ఆ డెవలప్మెంట్ కాస్ట్ ఈజ్ అన్నెసెసరీ వేస్ట్, టైం వేస్ట్. ఆ టైంలో మనకు ఆ డెవలప్మెంట్ కాస్ట్ అనేది వేస్ట్. కాబట్టి ద బెటర్ ఈజ్ బేసిక్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవడం చాలా బెస్ట్. అదే ఫామ్ ప్లాట్. కానీ ఫామ్ ప్లాట్లు కూడా మనం R1 జోన్లో కానీ తీసుకుంటే పర్వాలేదు, బాగుంటుంది. R1 జోన్ అట్లీస్ట్ పెరిగి అర్బన్ నుంచి కన్వర్షన్ కానీ చేసుకుంటే అది కూడా కన్వర్టెడ్ జోన్లో ఉంటే కూడా పర్వాలేదు. కానీ మనం పెద్ద సైజు ఫామ్ ప్లాట్స్ కొనాలి. పెద్ద ప్రైస్. చిన్నది 1 గుంట 120 గజాలు అలా కొంటే దానివల్ల ఉపయోగం ఉండదు. దాంట్లో ఏం కట్టుకోలేము కూడా. కనీసం ఒక 10 గుంటలు అంటే 1210 10 గుంటలు అంత స్క్వేర్ యార్డ్స్ కానీ కొనుక్కోగలిగితే మనకు బెనిఫిట్. 1/2 ఏకర్ 1 ఏకర్ అలా దూరంగా కూడా 1 ఏకర్ 1/2 ఏకర్ కొనుక్కోవచ్చు. అందువల్ల ఫామ్ ప్లాట్ కొనుక్కున్న తర్వాత బేసిక్ కాస్ట్కే వస్తుంది. మనమేమి ఇప్పుడేమి దాని ఫెసిలిటీస్ అన్ని పెట్టడం లేదు, డబ్బులు బేసిక్ కాస్ట్ వస్తుంది. రోడ్డు ఉంటుంది, గ్రావెల్ రోడ్డు, ఫెన్సింగ్ వేసుకున్నామో తాళం వేసుకున్నామో ఎప్పుడైనా పోయినప్పుడు మనం ఇమీడియట్గా చూసుకొని 4 చెట్లు వేసుకుని అదే కొన్ని ఓనర్స్ కొందరు ల్యాండ్ ఓనర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కంపెనీ మెయింటెనెన్స్ ఫర్ 12 years 7 years అలా ఉంటుంది అనమాట. ఆ 7 years 12 yearsలో మనం చెట్లు కానీ పెరిగిందనుకోండి ల్యాండ్ కాస్ట్ డెఫినెట్గా ఎలాగే పెరుగుతుంది. హెచ్ఎండి 20,000ది 40,000 అవ్వాలంటే టైం పడుతుంది. కానీ ఫామ్ ప్లాట్ 10,000ది 12,000 అవ్వాలంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? అందువల్ల ఫామ్ ప్లాట్ కూడా ద బెటర్ టు బై. కానీ ఈ mధ్య మనకు హైడ్రా చైర్మన్ గారు, హైడ్రా డైరెక్టరు చైర్మన్ రంగనాథన్ గారు చాలా ఫామ్ ప్లాట్ కొనొద్దు, మోసం చేస్తున్నారు, ఎవరు రియాల్టర్స్ మోసం చేస్తున్నారని చెప్పారు ఈ మధ్య రంగనాథ్ గారు. ఫామ్ ప్లాట్కి ఎందుకు కొనకూడదంటే హైడ్రా రిలేటెడ్, హైడ్రాకి ఫామ్ ప్లాట్కి ఏం సంబంధం ఉందో నాకు కూడా తెలియదు. కానీ రంగనాథన్ ఎందుకండి అలా అన్నాడు? ఈజ్ హైడ్రా చైర్మన్, ఈజ్ ఐఏఎస్ ఆల్సో మేబీ. కానీ ఎందుకు అలా అంటున్నాడు నాకు తెలియదు. ఫామ్ ప్లాట్ కొనకూడదని ఆయన ఎవరు చెప్పడానికి? మనకు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా ఆయనకి? లేదా PM మోడీ గారు ఏమైనా చెప్పారా రంగనాథ్ గారికి కొనొద్దని చెప్పి? ఫామ్ ప్లాట్ కొనొద్దని చెప్పి అనడం చాలా తప్పు అండి. అది చాలా తప్పు. అసలు ఫామ్ ప్లాట్కి ఆయనకి సంబంధం లేదు.
ఆయన ఎక్కడైనా చెరువులు నదులు ఏదన్నా పార్కులు ఉంటే సంరక్షణ కోసం చూసుకోవాలి అది. అంతేగాని చాలాసార్లు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా రంగనాథన్ గారిని చాలా 2-3 సార్లు అడిగినట్టున్నారు నాకు తెలిసి, నేను పేపర్లో ఎక్కడో చూశాను, అది సోషల్ మీడియాలో కూడా వచ్చినట్టుందండి. రంగనాథన్ గారికి హైకోర్టు నుంచి మంచి సివియర్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పన్నారు. ఎందుకంటే రంగనాథన్ గారు మామూలుగా మనం ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయి కదా దాన్ని కూల్చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నైట్లు వెళ్ళిపోవడం, హాలిడేస్లు వెళ్ళిపోవడం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, లేదా ఆఫ్టర్ 5:30 6:30 వెళ్ళిపోయి కూల్చేస్తున్నాడు అనమాట. అది రంగనాథ్ గారు చేసేది. దాని మీద కోర్టు చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆయనకి ఎవరో సపోర్ట్ ఉంటారు, లేకపోతే ఎందుకు అలా చేస్తారు చెప్పండి. 5:30 తర్వాత హాలిడేస్లు చేయడానికి మాత్రం ఓకే, మనకు ఆ విషయాన్ని పక్కన పెడితే రంగనాథ్ గారు చేసే విషయాలన్నీ మనకు అనవసరం. బట్ ఫామ్ ప్లాట్ రిలేటెడ్ మాత్రం రంగనాథన్ గారికి సంబంధం లేదు. నెక్స్ట్ మన నారగోని ప్రవీణ్ ఈజ్ లీడర్ ఫర్ ది అసోసియేషన్ ఆఫ్ మన రియల్టర్స్కి. ఈ అసోసియేషన్ లీడరు యాక్చువల్గా లెటర్ ఇచ్చారు, జిహెచ్ఎంతో మాట్లాడారు, మన రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చారు, రంగనాథన్ గారితో కూడా అడిగారు, సోషల్ మీడియాలో కూడా చెప్పారు, పేపర్లో కూడా ఇచ్చారు. ఏమని? హైడ్రా రిలేటెడ్ కాదు క్వశ్చను, ఏది ఫామ్ ప్లాట్స్ రిలేటెడ్. ఫామ్ ప్లాట్కి హైడ్రాకి సంబంధమే లేదు. ఫామ్ ప్లాట్ మీరు కొనచ్చు. యాజ్ ఐ సెల్ టెలింగ్, ఫామ్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు బై స్మాల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే తక్కువ అగ్రికల్చర్ బేసిక్ కాస్ట్ మీదే వస్తుంది. అన్నెసరీ అన్వాంటెడ్ టైం డిలేడ్ డెవలప్మెంట్స్ ఖర్చు మనకు దాని మీద పడదు. కానీ మనం అందరం దాని తర్వాత ఎవరో కస్టమర్స్ అందరూ ఒక 100 మంది గుమ్ముకూడి తర్వాత డెవలప్మెంట్ చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు, ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఫామ్ ప్లాట్ ఈస్ ద బెస్ట్ బై అండి. డోంట్ లిజన్ ఆల్ దోస్ అనాలసిస్, ఫైనాన్షియల్ అనాలసిస్ తీసుకుంటే కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఐఐటి కంది దగ్గర అంతకుముందు జీపీ లేఅవుట్లు ఉండేది. జీపీ లేఅవుట్లు ఉండి పెరి అర్బన్ను 111 జీవోలు కొన్ని ఉండేవి, కన్వర్షన్ కాకుండా ఉండేదన్నమాట. అటువంటి దాన్నే వాళ్ళు జీపీ లేఅవుట్ని హెచ్ఎండి కింద కన్వర్ట్ చేసుకుని గవర్నమెంట్కి డబ్బులు పే చేసి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకొని ప్లాట్లు హెచ్ఎండిఎల్ లెక్కన అమ్ముతున్నారు. ఇట్ ఈస్ కరెక్ట్. ఎందువల్లంటే జీపీలో అప్పుడు 350 రూపాయల గజం కొన్నారు. అప్పుడే మనం హెచ్ఎండి కానీ పోయి ఉంటే వాళ్ళు 14,000 12,000 అప్పుడే పెట్టారు. 350 గజం కొన్నారు. ల్యాండ్ ఎట్టనే ఉంటుందండి. కస్టమర్ కొన్న తర్వాత ఫామ్ ప్లాట్ అనే ల్యాండ్ అతందే. కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు మాత్రం సబ్ డివిజన్, సర్వే నెంబర్, సబ్ డివిజను, మన లోకాల్స్, మన ప్లాట్ యొక్క సరిహద్దులు, అది మాత్రం కంపల్సరీగా ఎవరైతే సెల్లర్ ఉంటారో ఆ సెల్లర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. తీసుకొని మాకు ధరణి బుక్లో ఒకటి, సేల్ డీడ్ ఒకటి, ఎంఓఏ ఒకటి, ఎంఓఏలో ఒక డ్రాయింగ్ వేసి సైన్ చేసి స్టాంప్ వేసి అక్కడ పెట్టి తీసుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్. ఎందువల్లంటే నా ప్లాట్ అది. సర్వే నెంబర్లో ఎన్ని ప్లాట్లు ఉంటాయో తెలియదు, రోడ్లు ఎక్కడ వస్తాయో తెలియదు. ఆ సర్వే నెంబర్లో సబ్ డివిజన్లో మాత్రం ఇన్ని గుంటలు మాత్రమే అమ్మాలి. రోడ్లు కూడా కలిపి అమ్మేస్తూ ఉంటారు కొందరు. రోడ్లు కలిపి తీసుకోకూడదు. మన ప్లాట్ ఇంత 5 గుంటలు అంటే ఆ విధంగా మీరు చెక్ చేసుకొని ఫామ్ ప్లాట్ తీసుకోవడం చాలా ఉత్తమం. దట్స్ ద బెస్ట్. ఓకేనా? మీకు అర్థమైంది. ఇప్పుడు హైడ్రాకి ఫామ్ ప్లాట్కి సంబంధం లేదు. రంగనాథన్ గారికి మనకు ఫామ్ ప్లాట్ యొక్క సెల్లర్స్కి సంబంధం లేదు. కానీ రంగనాథన్ గారు ఒక్కోసారి ఏం చెప్పారంటే 1/2 ఎకరు 1 ఎకరు కొనుక్కోండి అని. ఎందుకంటే ఫామ్ ప్లాట్ అనేది అంటే దాని మీనింగ్ ఏంటంటే పెద్ద సైజు ఉంటే ఒక చిన్న హౌస్ కట్టుకొని మిగతా అంతా ఫార్మింగ్ చేసుకుంటే బెనిఫిట్. నేను ఇంకో పాయింట్ చెప్తున్నాను మీకు, అసలైన పాయింట్. ఏ పాయింట్ అంటే ఇప్పుడు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి ప్లాట్లు వేసేసి వెళ్ళిపోతున్నారండి. ప్లాట్లు కన్వర్ట్ చేసేస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్. ఇంకా జనాభా పెరిగే కొద్దీ ఇంక ప్లాట్లు కావాలి. జనాభా మీద అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. దట్ ఇస్ డిఫరెంట్. ఓకే, అందువల్ల కొనుక్కోవడానికి ప్లాట్లు కావాలి, ఇన్వెస్ట్ చేయడానికి ప్లాట్లు కావాలి. అగ్రికల్చర్ ల్యాండ్స్ని కన్వర్ట్ చేసి ప్లాట్ల కింద చేసి ఇచ్చేస్తున్నారు. అదే మన రంగనాథన్ గారు చెప్పచ్చు గవర్నమెంట్కి, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ప్లాట్కు ఇవ్వకూడదు అని చెప్పండి. అసలు ఏమి సింపుల్ లాజిక్. అసలు ప్లాట్లే ఉండదు, అసలు ఉన్న వరకే ఉన్న ల్యాండ్లే పెరిగిపోతూ ఉంటుంది. అది చెప్పాలి.
చెప్పచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్ల కింద చేయకూడదు. అది బీడు పడిపోయినా, అసలు వరి పండించకపోయినా, దున్నకపోయినా, ట్రాక్టర్ పెట్టకపోయినా దాన్ని ప్లాట్ల కింద కన్వర్ట్ చేయకూడదు అని జీవో చెప్పండి. అప్పుడు హ్యాపీగా ఉంటారు అందరం. కానీ ఒకటి వచ్చిన ఫ్యూచర్ మాత్రం ఫార్మ్ ప్లాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఫార్మ్ ప్లాట్స్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా కన్వర్ట్ చేసి ప్లాట్లు కింద, విల్లాల కింద చేసిస్తున్నారు. రేపు అగ్రికల్చర్ ప్రొడక్షను మనం ఉన్న పాపులేషన్కి సరిపోకపోవచ్చు, గ్రోత్ ప్రొడక్షన్ రేంజ్ సరిపోకపోవచ్చు. అందువల్ల ఒక్కొక్క ఫ్యామిలీకి మినిమం 5-10 గుంటలు కానీ ఉంటే దాంట్లో ఆకుకూరలు, టమాటాలు, కాయగూరలు పండించుకుని తింటే వరి కోసము, గోధుమల కోసం ఎక్కడో ఒకటి తటాలు పడి తెచ్చుకోవచ్చు. అది నేను చెప్పేది, మీకు అర్థమైంది లేదు. అందువల్ల మీరు ప్రతి ఫ్యామిలీకి నా రికమెండేషన్, నా సజెషన్, నేను చెప్పేది వింటేనే మీకు గ్యారంటీగా ఇస్తుంది ఏది భవిష్యత్తు. నేను చెప్తున్నాను. ఎందువల్లంటే నా రికమెండేషన్, నా సజెషన్, బై ఏ ఫార్మ్ ప్లాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. అది రిక్వైర్డ్ ఫార్మ్ ప్లాట్. రష్యాలో ఫార్మ్ ప్లాట్సే ఉండేది. అందరూ సిటీలో, మాస్కోలో వచ్చి వర్క్ చేస్తూ ఉంటే ఫ్రైడే 3 o'clock వెళ్ళిపోతారు వాళ్ళ ఒక విలేజెస్కి. వెళ్ళేసి సాటర్డే, సండే అక్కడ ఉండి ఫార్మింగ్ చేసుకొని మండే మార్నింగ్ మళ్ళీ 10కో 11కో సిటీకి, మాస్కోకి వస్తారు. ఎందుకు ఇచ్చారంటే ఒక్కొక్క ఫ్యామిలీ దే షుడ్ ప్రొడ్యూస్ ది ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఫ్రమ్ దేర్ ఓన్ ల్యాండ్స్. అది కానీ ప్రొడ్యూస్ చేసుకుంటే నో ఇష్యూ నో ఇష్యూ. ఎందువలంటే ప్రోడక్ట్ రావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా మామూలు అడవులు కొట్టలేము, మనం అడవులు కొట్టి ఇవ్వలేము. ఎవడో ఆక్యుపై చేసుకుంటే వాడు కొట్టుకుని వాడు చేసుకుంటాడు ఏంటి, అది సపరేట్. అది మనం చూసినట్టు ఉంటుంది గవర్నమెంట్. అది పక్కన పెట్టండి. మనకు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్లాట్ల కింద అన్నీ పోతూ ఉంటుంది, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉండదు. ఒకప్పుడు ఒక ఎకరాకి ఇన్ని పుట్లు, ఇన్ని కేజీలు, ఇన్ని ఒక టన్నులు ప్రొడక్షన్ వచ్చేది. ఇప్పుడు డబుల్, ట్రిపుల్ ప్రొడక్షన్ వస్తుంది. దట్ ఈస్ హైబ్రిడ్. బట్ టుమారో ఈజ్ నాట్ దట్ సేమ్ డే. టుమారో వీఆర్ గోయింగ్ టు లూజ్ ది అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. అందువల్ల పాపులేషన్కి మీరు బాగా అనుగుణంగా మనం ప్లాట్లు కావాలనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ని తప్ప ఇంకేది కన్వర్ట్ చేయలేం. అది యాక్చువల్గా ఏం చెప్పాలంటే గవర్నమెంట్ సజెషను, గవర్నమెంట్ దగ్గర కొన్ని ల్యాండ్ ఉంటుంది. ఏది ఫారెస్ట్ ల్యాండ్ ఇస్ డిఫరెంట్, అన్వాంటెడ్ ల్యాండ్, అన్యూజబుల్ ల్యాండ్స్ ఉంటుంది. ఆ ల్యాండ్స్ను మాత్రమే కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో టౌన్షిప్ ప్లాట్స్ చేయించుకోవడానికి ఒక జీవో ఇవ్వాలి. ఏది దీని కాదు, అగ్రికల్చర్ యొక్క ల్యాండ్స్ని కన్వర్ట్ చేయ ఆ జీవో ఈజ్ దాన్ని హైడ్రా చైర్మన్ గారు అడగచ్చు రంగనాథన్ గారు నీట్గా అడగచ్చు ఆ పాయింట్. అటువంటిది హెల్ప్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ పాపులేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్. అర్థమైంది కదా? అటువంటిది మీరు చూడాలి. అంతేగాని ఫామ్ ప్లాట్ కొనొద్దేదండి. నాకు తెలియగలుగుతాను, ఫామ్ ప్లాట్ కొనొద్దని ఎవరు చెప్తాడు? నేను ఒక టేబుల్ కొంటాను, ఒక ఫిష్ కొంటాను, లేదా బుక్ కొంటాను, ఇంకేదైనా కొంటాను. కొనకూడదు అని చెప్పి అనడానికి ఏంది? అంటే గవర్నమెంట్కి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి రియాల్టరు ఫామ్ ప్లాట్ కింద చేసి అమ్ముతున్నాడు. మాకు రెవెన్యూ రావట్లేదా అనేది మీ ఉద్దేశం? ఎస్, హెచ్ఎండికి రెవెన్యూ ఇచ్చాము మీకు 5,000, 10,000 లెక్కన. కానీ మాకేమైంది? లాస్ట్లో రియాల్టర్ వెళ్ళిపోతున్నాడు. లాస్ట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా కుంగిపోతున్నాయి, పనికి రాకుండా పోతుంది. దాన్ని రీఫర్బిషన్ చేయాలంటే అగైన్ పర్ స్క్వేర్ యార్డ్కి 1,000 రూపాయలు, 500 మేము పెట్టుకోవాలి. సో అన్వాంటెడ్, అన్యూజ్డ్ డెవలప్మెంట్ కాస్ట్, వై ఐ షుడ్ పే నౌ యాజ్ ఎ కస్టమర్? I am not going to pay even unwanted, unused development cost at present. So I want only farm plots. మా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే చాలు, దాన్ని ఫ్యూచర్లో కన్వర్షన్ చేసుకుంటాను, లేకపోతే లేదు, అంతే. మీ పర్మిషన్ ప్రకారం ఇల్లు కట్టొద్దని చెప్పండి, ఓకే. ఎంత ఇల్లు కట్టుకోవాలి? 450 SFT కట్టుకుంటాం. అంతేగాని ఫామ్ ప్లాట్ కొనొద్దనేది ఏదండి? నాకు తెలియగలుగుతాను.
థ్యాంక్ యూ రంగనాథన్ గారు. మీరు ఈ చెప్పిన దానికి మీరు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఏదన్నా ఉంటే మంచి సజెషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రమే ప్లాటింగ్ చేసుకోవాలి అని గవర్నమెంట్ కానీ ప్లాట్లు ఆక్షన్ చాలా అమ్ముతూ ఉంటారు కదా, హుడా అని చెప్పి ఆ టైపులో చేసుకుంటే మిగతా అగ్రికల్చర్ ల్యాండ్కి కన్వర్షన్ లేదు, మాకు గవర్నమెంట్కి డబ్బులు వద్దు, మీరు కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పండి. రంగనాథన్ గారు, హైడ్రా చైర్మన్ గారు, మీరే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.